గణేశాయ నమః. సూర్యనారాయణ స్వామినే నమో నమః. అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా రథసప్తమి రోజు కానీ లేదా మాఘపు ఆదివారాలు కానీ లేదా మాఘమాసం అంతా కూడా నెలలు కూడా ఏ రకంగా ఇంట్లో సూర్యనారాయణ స్వామి వారికి పూజ చేసుకోవాలో చక్కగా చూసి మీరందరూ కూడా మీ ఇంట్లో ఈ రకంగా పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి. ఏం చేద్దానంటే కనుక ఆరోగ్యం భాస్కరాదిత్యేత్. ఎవరికైతే ఆరోగ్యం కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మాఘమాసంలో సూర్యనారాయణ స్వామి వారి పూజ చేయాలి. ఆరోగ్యం అవసరం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కదా, ఆరోగ్యమే మహాభాగ్యం. అందుచేత మీకు భవిష్యత్తులో దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఉండాలన్నా, ప్రస్తుతం ఏదైనా రోగాలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మీరు ఈ రకంగా పూజ చేసి చూడండి, మీకు వెంటనే సత్ఫలితం కనపడి తీరుతుంది. అంత శక్తి ఈ యొక్క సూర్యనారాయణ స్వామి వారి పూజకుంటుంది మాఘమాసంలో. అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా ఇబ్బంది పడకుండా మీకు చక్కగా పూర్తి పూజా విధానం అంతా కూడా మీకు ఇప్పుడు అందిస్తున్నాం కాబట్టి ఈ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ చక్కగా ఈ సాధ్యమ తల్లి పూజ చేస్తూ ఉంటారు, ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీరు కూడా మీ ఇంట్లో చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అంతా ముందుగా చెబుతాను నేను. అది వినే ముందర నా కోసం మీరు చేయవలసినటువంటి చిన్న సహాయం, చిన్న సహకారం, ఉపకారం ఏంటంటే కనుక ఏమీ లేదు. ఒక్కసారి కింద ఓం సూర్యనారాయణ స్వామినే నమః అని చిన్న కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టి ఒకసారి లైక్ కొట్టండి ఖచ్చితంగా. ఈ కామెంట్ పెట్టి లైక్ కొట్టిన తర్వాత మాత్రమే మీరు ఈ వీడియో చూడడానికి ఎదరకు వెళ్ళండి అని తెలియజేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి వీడియోలన్నీ కూడా మీకు ఈ ఛానల్ ద్వారా మీకు రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి. కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మీకు ఈ చక్కగా ఈ పూజకు కావాల్సిన సామాగ్రిని చెబుతాను, అవన్నీ సిద్ధం చేసుకునే ప్రయత్నం చేయండి. ముందుగా ఇలా సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఫోటో ఏదైనా ఉంటే కనుక మీ ఇంట్లో చక్కగా ఫోటోని ఎదురుగుండా పెట్టుకోండి. అలాగే దీపారాధనకు ఉంది అంటే కనీసం 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యి కానీ మంచి నూనె కానీ వేసి దీపారాధన ఈ రకంగా సిద్ధం చేసుకోండి. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము పెట్టుకోండి. ఇంకొక చెంబుతో కూడా నీళ్లు పెట్టుకోండి. కారణం ఏంటంటే ఆ చెంబుతో మనం ఆచమనం చేస్తాం కాబట్టి ఆ నీళ్లు ఎంగిలవుతాయి కాబట్టి అవి పూజకి పని చేయవు. అంచేత ఇంకొక చెంబుతో కూడా నీళ్లు పెట్టుకోండి. అలాగే ఇలా అరివేణం పెట్టుకోండి. అలాగే కాస్త కుంకుమను సిద్ధం చేసుకోండి. పసుపు అక్షతలు సిద్ధం చేసుకోండి. అలాగే సూర్యనారాయణ స్వామి వారి పూజకి ఎరుపు అక్షతలు ప్రీతి కాబట్టి ఎరుపు అక్షతలు సిద్ధం చేసుకోండి. గంధాన్ని రంగా కలిపి సిద్ధం చేసుకోండి. అలాగే రేగిపళ్ళు దొరికితే రేగిపళ్ళు, అలాగే అరటిపళ్ళు, అలాగే ఈ పూజలోకి కాస్త యజ్ఞోపేతాలు ఒక 2, కాస్త వస్త్రాలు ఒక 4 వస్త్రాలు ఈ రకంగా పసుపుతోటి పత్తితో తయారు చేయండి. మీకు తయారు చేయడం వస్తే చేసుకోండి, లేకపోతే అక్షతలు వేసేయచ్చు. అలాగే చెరుకు ముక్కలు, ఈ రకంగా చెరుకు ముక్కలు తయారు చేసుకోండి. అలాగే ఆవు పాలు కానీ పంచామృతాలు కానీ ఈ రకంగా సిద్ధం చేసుకోండి. కాసిన బెల్లం ముక్కలు పెట్టుకోండి ఈ రకంగా నైవేద్యాలకి. తాంబూలాలు 3 తవలపాకులు, 2 పోక చెక్కలు, ఓ చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు పెట్టుకోండి. హారతి కర్పూరం బిళ్ళలు పెట్టుకోండి ఈ రకంగా. అలాగే వాయించడానికి గంట పెట్టుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటిది ఇలాంటి స్టాండ్ పెట్టుకోండి. 4 అగరవత్తులు పెట్టుకోండి. ఒక కైవత్తి సిద్ధం చేసుకోండి. కైవత్తి అంటే ఏం లేదు, ఒక అగరవత్తికి పత్తి రకంగా చుట్టి నూనెలో కానీ నేతిలో కానీ తడిపితే ఇదే కైవత్తి అంటారు. ఇది ఎందుకంటే అగ్గిపెట్టుతో మనం దీపారాధన చేయకూడదు కాబట్టి ముందుగా ఈ కైవత్తిని వెలిగించి దీపం వెలిగిస్తాం అనమాట. అందుకని ఇలా కైవత్తి సిద్ధం చేసుకోండి. అలాగే అన్నం పరవాణం ఈ రకంగా తయారు చేసుకోండి. ఆవు పాలతో తయారు చేసిన అన్నం పరవాణాన్ని ఈ రకంగా తయారు చేసి పెట్టుకోండి నైవేద్యానికి. అలాగే జిల్లేడు పూలు అంటే ఇష్టం కాబట్టి స్వామికి జిల్లేడు పూలు, అలాగే చిక్కుడు ఆకులు, చిక్కుడుతో ఇలా రథం తయారు చేసుకోండి. చూడండి ఇది ఎలా తయారైంది చూసారు, మీకు యూట్యూబ్లో తయారు చేసి చూపిస్తూ ఉంటారు చాలామంది. ఈ రకంగా ఈ చిక్కుడు రథం తయారు చేసుకోండి, చక్కగా అందంగా తయారు చేసుకుని పెట్టుకోండి. అలాగే అరటిపళ్ళు, కాసిన అరటిపళ్ళు పెట్టుకోండి. అలాగే కొబ్బరికాయ కొట్టడానికి ఒక కొబ్బరికాయను, కొబ్బరికాయ కొట్టడానికి నీళ్ళు పట్టుకోవడానికి గిన్నె, కొబ్బరికాయ కొట్టుకునే గోటం, అలాగే ఎరుపు రంగు పువ్వులు అంటే ఇష్టం స్వామివారికి, అందుకని ఎరుపు రంగు పువ్వులు ఏవైనా సరే తెచ్చి సిద్ధం చేసుకోండి. ఈ రకంగా ఈ సామాన్లన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే మనం పూజ మధ్యలో లేకుండా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు చక్కగా మనం పూజ ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దీపారాధన చెయ్యండి. అలాగే పసుపు నాయకుడిని పల్లెలో పెట్టుకుని చక్కగా పసుపు నాయకుడు కూడా కుంకుమ బొట్టు పెట్టండి. అమ్మ కుంకుమ బొట్టు పెట్టండి పసుపు నాయకుడికి. అలాగే మీరు కూడా ఎవరన్నా సరే కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టుకోండి. చాలా మంది పరవాణాన్ని తయారు చేసుకుంటారు కదా, పరవాణాన్ని ఎదురుగుండా పెట్టుకోండి. ఇప్పుడు దీపారాధన చెయ్యండి. అమ్మ అగ్గిపెట్టుతో ముందుగా కైవత్తిని వెలిగించండి. మీరందరూ కూడా కైవత్తిని వెలిగించుకోండి. ముందుగా ఓం ఉద్దీప్యస్వజాత వేదోపఘ్నిరుడతిమ్మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ సాధ్యం త్రివర్తి సంయుక్తం వెంటనాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. దీపారాధనం కృత్వా చక్కగా దీపాన్ని వెలిగించండి. సాక్షాత్తు సూర్యనారాయణ స్వామివారి ప్రత్యక్ష దీపం అయినా కూడా మన ఇంట్లో ఆ యొక్క స్వరూపంగా సూర్యనారాయణ స్వామివారి స్వరూపంగా దీపాన్ని వెలిగించుకోవడం
ఇంకా శ్రేష్టము. కాబట్టి చక్కగా ఆయన తలుచుకుని చక్కగా దీపాన్ని వెలిగించుకోండి. 3 ఒత్తులు ఉంటే 3 ఒత్తులు, లేదా 5 ఒత్తులు, ఎన్ని ఒత్తులైనా వేసుకోవచ్చు. కనీసం 3 వేయమన్నారు, 3 కన్నా ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేసుకుని దీపారాధన చేసిన తర్వాత ఈ కైవత్తిని ఆర్పేసి పక్కన పెట్టేసుకుని ఈసారి ఆ దీపం కుందికి కాస్త గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవత అయ్యే నమో నమః. గంధం పరికల్పయామి, అలాగే కుంకుమ కూడా బొట్టు పెట్టండి. హరిద్రం పరికల్పయామి, ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. అలాగే ఒక కుంకుమను కూడా బొట్టు పెట్టిన తర్వాత ఒక పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని కూడా ఆ యొక్క దీపం కుంది దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. దీపాధిష్టాన దేవత అయ్యే నమో నమః. పుష్పం పరికల్పయామి, 2 అక్షతలు కూడా వేసి నమస్కారం చేయండి. అక్షతాన్ని పరికల్పయామి, ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి చక్కగా ఆచమనం చేయండి. ఇప్పుడు దంపతులు కూర్చున్నారనుకోండి, ముందు మగవారు ఆచమనం చేసి మీ ఆడవారికి పోయండి, తర్వాత మీ పిల్లలు ఉంటే పిల్లలకి పోయండి. లేదు ఒంటరిగా చేసుకున్నారనుకోండి, ఎవరికి వాళ్ళే ఆచమనం చేయండి. ఈ పూజని దంపతులు చేయొచ్చు, ఒంటరిగా చేయొచ్చు, పూర్వ సువాసినిలు చేయొచ్చు, లేదా ఎవరైనా సరే చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా ఎవరైనా సరే, ఆరోగ్యం కావాలనుకున్న ఎవరైనా సరే పూజ చేయొచ్చు. అర్థమైందండి? ఈసారి ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః, శంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పాన్ని ఎదురుగుండా ఉండే పసుపు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. ఓం యశువనామ రూపాభ్యాం యాదేవి శ్రవమంగళ తయో సంస్మరణాత్ పుంసాం శ్రవతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింది వర్ష్యామో హృదయస్థో జనార్దన ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి 3 వేళ్లతోటి కొంచెం కొంచెం అక్షతలు పూజ చేయండి. చూపుడు వేలు కానీ చిటికిన వేలు కానీ పూజకి పనిచేయదు. అంచేత ఇలా గోముఖంగా అక్షతలు తీసుకుని ఏ పూజ చేసినా ఎలా చేసినా 3 వేళ్లతో చేయాలి. ఇలా కొంచెం కొంచెం అక్షతలు గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, ఓం ఉమామహేశ్వరాభ్యా నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యా నమః, ఓం శచీ పురందరాభ్యా నమః, ఓం అరుంధతి వశిష్టాభ్యా నమః, ఓం శ్రీ సీతారామాభ్యా నమః, ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు ఎడం పక్కకు వేసేసుకోండి. ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం భూః అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణయామితి సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇప్పుడు మేము ఏ సంవత్సరం అయితే ఈ యొక్క పూజ చేస్తున్నామో ఆ యొక్క సంవత్సరం పేరు చెప్పాం. కాబట్టి మీరు ఏ సంవత్సరం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు, తిథి, వారము, నక్షత్రం అన్ని కూడా చెప్పుకోండి. అవన్నీ కూడా మీకు ఎక్కడ ఉంటాయంటే క్యాలెండర్లో ఉంటాయి, లేదా పంచాంగంలో ఉంటాయి, లేదా మేము ప్రతిరోజు మా ఛానల్లో దినఫలితాలు చెబుతూ ఉంటాం కదా, దాంట్లో మొట్టమొదటి మీకు పంచాంగం అంతా రాసి ఉంటుంది. కాబట్టి అవి చూసి చదువుకోవచ్చు. కాబట్టి తిథివార నక్షత్రాలు మీరు ఏ రోజు పూజ చేసుకుంటే ఆ రోజు యొక్క తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. శ్రీ విశ్వావసనామ సంవత్సరే ఉత్తరాయణే శశిర ఋతువు మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాయాం వాసరః వాసరస్తు. మీరు ఏ వారం అయితే పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు కూడా చెప్పుకోండి. ఆదివారమా, సోమవారమా, మంగళవారమా, వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు మీ గోత్రము, మీ పేరు, మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క పేర్లు, మీ వ్యాపారాలు ఉంటే వ్యాపారాల పేర్లు, అన్ని పేర్లు చెప్పుకోవచ్చు. అందరి పేర్లు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం సకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా సంకల్పం చెప్పుకోండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం మమ
శారీరక రీత్యా సమస్త రోగ పూర్వక సమస్త దుఃఖ పూర్వక వాత పిత్త కప శ్లేష్మ పాండు జ్వర క్షయ అతిచార సర్వవ్యాధీనాం నివారణ సిద్ధి ద్వారా మమ శారీరక ఆరోగ్యత సిద్ధ్యర్థం మమ అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం అనేన శ్రీ పద్మిని ఉషా ఛాయ సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి పూజా సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్ళు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఈసారి ఆచమనం చేసిన చెంబు ఉంది కదా, అది తీసి పక్కన పెట్టేసుకుని ఇంకొక చెంబు ఉంది కదా, ఆ చెంబు ఎదురుగుండా పెట్టుకోండి. అంట్లో ఉద్ధరణ వేసుకోండి. ఈ రకంగా వేసుకుని ఆ చెంబుకి ఈసారి 3 చోట్ల గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. 3 చోట్ల గంధం రాసి కుంకం బొట్టు పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోదయజుర్వేద సామవేదో హయధర్వణ అంగై చ సహితా సర్వే కలశాంబుసమాశ్రితా కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి ఏం చేస్తారంటే ఓ పుష్పం తీసుకోండి, ఆ పుష్పాన్ని గంధంలో ముంచండి, మళ్ళీ అక్షతంలో ముంచండి, ఆ చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య హస్తేనాచ్ఛాద్య చెయ్యలా మూత వేయండి. హస్తేనాచ్ఛాద్య ఓమా కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శ్యేనోవర్మ విగాహతే అభిద్రోణ కణిక్రదతు ఓమాపో వా యదుకం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావా ఆపః పాశవా ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాప ఓం. ఈసారి అందులో ఉండే పుష్పంతో చెంబులో శ్రీకారాన్ని చుట్టండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం సవితృ సూర్యనారాయణ స్వామి దేవతా పూజార్థం దురితక్షయకారకా కలశోధకేన. ఆ నీళ్లు దేవుడి మీద జల్లండి, గణపతి మీద సూర్యనారాయణ స్వామి వారి మీద జల్లండి. ఆత్మానంచ మీ మీద జల్లుకోండి, మీ పక్కన ఎవరు ఉంటే వాళ్ళ మీద కూడా జల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నింటి మీద కూడా జల్లండి. అంటే ఈ మంత్రాల ద్వారా మనం ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ ద్రవ్యాలన్నీ కూడా శుద్ధి చేసాం అనమాట వేద మంత్రాల ద్వారా. ఇప్పుడు అందరూ శుద్ధి అయ్యాం, పదార్థాలు కూడా శుద్ధి అయ్యాయి అనమాట. పూజ చేసుకునేటటువంటివన్నీ కూడా శుద్ధి అయ్యాయి అనమాట. మనం పూజ ప్రారంభం చేసుకుంటాం. ముందుగా గణపతికి పూజ చేస్తాం, తర్వాత సూర్యనారాయణ స్వామివారి పూజ. ఇప్పుడు మనం ముందుగా ఏం చేస్తామంటే ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం అసునీతే పునరస్మాసుచక్షుపున ప్రాణమెహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యమచ్చరం తబ్రహ్మతే ప్రళయ అనస్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేవయథా స్థానమోపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. గణపతి దగ్గర వేసేసేయండి పుష్పం. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ మమ అనుకోండి. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభిస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతి నమః. ధ్యాయామి. గణపతి దగ్గర వేసేసేయండి. మళ్ళీ 2 నక్షత్రం వేయండి. ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఉద్ధరణతో నీళ్లు తీసుకుని గణపతికి అలా చూపించి అలా వదిలిపెట్టండి. అలా 3 సార్లు, అంటే కాళ్ళు కడుగుతున్నట్టు, చేతులు కడుగుతున్నట్టు, మొహానికి ఆచమనం చేస్తున్నట్టు చూపించండి. శ్రీ మహాగణాధిపతి నమః పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి పుష్పంతో నీళ్లు జల్లండి గణపతి మీద. ఆ పోహిష్టామ యోభవస్థాన ఊర్జేద దాతన మహేరణాయ చక్షసే యోపశవత మోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగబామ వోయస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం. ఈసారి పత్తితోటి వస్త్రాలు చేసుకోమన్నాను కదా, అవి చేసుకుంటే కనుక 2 వస్త్రాలు తీసుకుని నమస్కారం చేయండి. అవి చేసుకోని వాళ్ళు పుష్పం కానీ అక్షత్ర బాటికి పట్టుకుని నమస్కారం చేయండి. ఓం అభివస్త్ర శోసనాంజరుషాపదేన శుద్ధిగా పూయమానః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యస్వాన్ రచ్చినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి యజ్ఞోపేతం తయారు చేసిన వాళ్ళు పత్తితోటి ఆ యజ్ఞోపేతాన్ని తీసుకోండి. లేని వాళ్ళు అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి.
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతి నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఈసారి ఓ పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని గణపతి దగ్గర వేసేసేయండి. గంధద్వారాంధరాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం తామిహోపయే శ్రియం. శ్రీ మహాగణాధిపతి నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయమే. శ్రీ మహాగణాధిపతి నమః. ఆభరణార్థం పుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ పసుపు అక్షతలు కొంచెం కొంచెం పూజ చేస్తున్నాం గణపతి దగ్గర. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకరణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః. షోడశనామభి పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఒక 2 అగరవత్తులు వెలిగించండి. అయితే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి ఏదైనా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా పరిహారాలు చెప్పడం కానీ లేదు. పరిహారాలు మాపేటలో ఉండే ఋత్వికులు ఈ రకంగా, బ్రాహ్మణుల ద్వారా మాపేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా లేదా జాతకం చూపించుకోవాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరవత్తులు పగలి గణపతికి చూపించండి. ఓం మనస్పత్యుర్భవాయ ఋతువ్యైర్ నానాగంధై సుసంయుతః ఆగ్రయస్రవ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యదాం. శ్రీ మహాగణాధిపతి నమః. ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. దీపాన్ని నమస్కారం చేసుకోండి. సాధ్యం త్రివర్త సంయుక్తం మణినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతివిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి పసుపు వినాయకుడికి కుడి పక్కన ఒక ఆకు వేసుకోండి. ఒక ఆకు వేసుకుని 2 అరటిపళ్ళు పెట్టుకోండి. అందులో 2 అరటిపళ్ళు పెట్టుకోండి. కుడి పక్కన పెట్టండి. అలాగే బెల్లం ముక్క కూడా పెట్టండి. పెట్టి కొంచెం అరటిపండు ఇలా గిల్లి ఈసారి ఆ అరటిపళ్ళ మీద బెల్లం ముక్క మీద పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తే న పరిశించామి. అమృతమస్తు అమృతోపస్త్రణమసి. శ్రీ మహాగణాధిపతి నమః. అవసరార్థం కదలీపల సహిత గుడోపహార నైవేద్యం సమర్పయామి. పుష్పంతో ఈసారి అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం దానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి. ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈసారి 2 తాంబూలాలు ఉన్నాయి కదా, అందులో ఒక తాంబూలం తీసుకోండి. తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టండి. ఓం పూగే ఫలైచ కర్పూరైర్ నాగవల్లిదలైర్యుతం ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి. వెలిగించుకున్న తర్వాత గణపతికి చక్కగా చూపించండి. అలాగే గంట కూడా కొట్టుకోండి. ఓం సంరాజం విరాజం చాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్టస్యయా ముఖ్యతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్తన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. అక్కడ పెట్టేసి ఒక నీళ్ళ చుక్క జల్లి చక్కగా కళ్ళగద్దుకోండి. హర హర పార్వతీపుత్ర హర హర మహాదేవ. బోలో గణేష్ మహారాజ్ కి జై. తేజో నిరాజనం చక్షు శ్రషిధారయ. ఈసారి ఒక పుష్పము 2 అక్షతలు పట్టుకు నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టుకుని నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిప ధూమకేతర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శోర్పకరణో హేరంభ స్కందపూర్వజ. షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతి నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి
ఆత్మప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తతస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న వరదో భవతు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు మీద వేసుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. ఓ పుష్పం తీసుకుని తలలో పెట్టుకోండి, ఆడవారు. మగవాళ్ళు అయితే చెవిలో పెట్టుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహామి లలాటం ధారయామి. ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యదంత దేవా తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ను తేహనాకం మహిమాన సచంతే యత్ర పూర్వే స అధ్యాసంత దేవా గణపతిం యథాస్థానముద్వాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈసారి బియ్యం పల్లెలో ఉండే పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఆయన తమలపాకుతో సహా తీసి ఇలా సూర్యనారాయణ స్వామి వారి దగ్గర పెట్టేసుకోండి. పెట్టేసుకుని బియ్యం పల్లె ఉంది కదా, దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇది ఏం చేయాలంటే మీ ఇంటి పురోహితులు కానీ గ్రామంలో ఏదైనా మీ అర్చకులు ఆలయంలో అర్చకులు ఉంటే అర్చకులు కానీ ఇచ్చేసేయండి. విదేశాల్లో ఉండేవారైతే కనుక దీన్ని పులిహారలా కానీ పరవాణంలా కానీ తయారు చేసి భక్తులకు ఎవరికైనా పంచిపెట్టేయండి. ఇది మీరు వాడుకోకూడదు అనమాట. ఈ బియ్యం పళ్ళాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పటిదాకా కూడా విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మనం సూర్యనారాయణ స్వామి వారికి పూజ ప్రారంభం చేసుకుందాం. మళ్ళా 2 అక్షతలు మీ ఎడం పక్కకి వేసేసుకోండి. ఇప్పుడు ప్రాణాయామ్య ఇప్పుడు ఎరుపు అక్షతలు వాడాలన్నమాట. ఇప్పటిదాకా మనం పసుపు అక్షతలు వాడాం కదా, అవి తీసి పక్కన పెట్టేసుకుని ఎరుపు అక్షతలు వాడాలి ఇప్పటి నుంచి పూజకి. ఈసారి అక్షతలు ఎరుపు అక్షతలు ఎడం పక్కకి వేసుకోండి. పునః ప్రాణాయామ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇలా ముక్కు పట్టుకోండి. ఓం భూ అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపానాశనం ప్రణయామిత సంప్రోక్యం ఋషిభి పరికల్పితం వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇందాకట్లాగా మళ్ళా ఈ సంవత్సరం పేరు తిథి వారము నక్షత్రము అన్ని కూడా చెప్పుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే శశర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాయాం వాసరస్తు. అలాగే మీరు ఏ రోజు పూజ చేసుకుంటున్నారో ఆ వారం పేరు ఆదివారమా సోమవారమా మంగళవారమా వారం పేరు కూడా చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభచుతౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇందాకట్లా మళ్ళా మీ యొక్క గోత్రాలు మీ పేర్లు మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు అందరూ చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతః సకుటుంబస్య. మళ్ళా నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టు సంకల్పం చెప్పుకోండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్ర రత్న కాంచనాది సకల సంపత్తు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం మమ శారీరక రీత్యా సమస్త రోగ నివారణ సిద్ధి ద్వారా మమ సమస్త ఆరోగ్యత సిద్ధ్యర్థం మమ శరీరే వాత పిత్త కప శ్లేష్మ జ్వర పాండు కుష్టు శూల అతిశార భగంధరాది సమస్త రోగ నివారణ సిద్ధి ద్వారా శారీరక సంపూర్ణ ఆరోగ్యత సిద్ధ్యర్థం అనేన దీర్ఘకాలిక రోగ నివారణ సిద్ధ్యర్థం అపమృత్యు పరిహార ద్వారా ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష పరిపూర్ణ ఫల సిద్ధ్యర్థం యథాశక్తి పురుష సూక్త విధానేన పూజాం కరిష్యే. ఈసారి నక్షత్రం తీసుకుని నీళ్లు పోసుకుని పళ్ళెలో వదిలిపెట్టండి. యథాశక్తి శ్రీ పద్మిని ఉషాజాయ సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి దేవతా పూజ అంకరిష్యే. ధ్యానం. ఈసారి ఒక పుష్పం పుచ్చి నమస్కారం చేయండి.
ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభోవం విశ్వతో వృత్వా అర్చితిష్టదశాంగుళం శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమో నమః మనఃపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామి ధ్యాయామి. ఈసారి సూర్యనారాయణ స్వామి వారి ఫోటో దగ్గర వేసేసేయండి. ఈ జిల్లేడిది రథం ఉంది కదా, జిల్లేడి రథం కూడా ఇలా పెట్టుకోండి, సూర్యనారాయణ స్వామి వారి దగ్గర పెట్టుకోండి. పెట్టుకుని చక్కగా పూజ చేస్తూ ఉండండి. జిల్లేడు పూలు కూడా పూజ చేయొచ్చు, చేస్తూ ఉండండి. ఈసారి అదొక రథం దగ్గర అలాగే స్వామివారి దగ్గర పూజ చేస్తూ ఉండండి. మళ్ళా ఇంకో పుష్పం వచ్చి నమస్కారం చేయండి. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వ శేషాన యదన్నేన తిరోహతి శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమో నమః నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి. ఈసారి ఉద్ధరణతో నీళ్లు తీసుకుని స్వామివారి పాదాలకు చూపించి అలా పళ్ళెల్లో వదిలిపెట్టండి. ఓం ఏతావానస్య మహిమ అతోధ్యాయాగుశ్చ పురుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమో నమః పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళీ ఈసారి ఉద్ధరణతో నీళ్లు తీసుకుని చేతులు స్వామివారి చేతులు చూపించి వదిలిపెట్టండి. ఓం త్రిపాదోద్భవదయత్పురుష పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం యక్రామతు శాసనానశనే అభి శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమో నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఈసారి మళ్ళీ ఉద్ధరణతో నీళ్లు తీసుకుని మొహానికి ఆచమనం చేస్తున్నట్టుగా చూపించి వదిలిపెట్టండి. ఓం యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాద్యం గ్రీష్మ యద్భ శరద్దవి శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమో నమః ముఖే ఆచమర్యం సమర్పయామి స్నపయామి. ఈసారి పంచామృతాలు ఉన్నాయి కదా, ఆవుపాలు కానీ పంచామృతాలు కానీ వాటిలో ఒక పుష్పం వేసుకుని పుష్పంతో పంచామృతాలు కానీ ఆవుపాలు కానీ స్వామివారి మీద చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వత స్వామ వృష్ణీయం భవావాజస్య సంగతే దధిక్రామన్నో అకారుషం జిష్ణురస్య వాజనః సురభిరామకాకరతు ప్రణః ఆయోగం శుదార్షతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్త వితోత్పన త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంతి సింధవః మాధవేర్న సంతోషధేః మధునక్త ముతోషధి మధువత్పార్థివకం రజః మధుద్యోరస్తునః పిత మధుమాన్నో వనస్పతిర్మధువాగం అస్తు సూర్యః మాద్వేర్గావో భవంతునః స్వాదుపవస్తు దివ్యాయ జన్మనే స్వాతంత్రాయ సుహవేతు నామనే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయ మధుమాగు అదాభ్యః. చాలు. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి. ఓం ఆపోహిష్టామ యభవస్థాన ఊర్జేదాతన భేరణాయ చక్షసే యోపశ్వత వరసస్తస్య వాజేతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామో వయసక్షయాయ జన్మథ ఆపో జనయథా జనః శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమో నమః గోక్షరక స్నానేన పంచామృత స్నానేన శుద్ధాధిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనయం సమర్పయామి. చాలండి. ఈసారి వస్త్రాలు ఉన్నాయి కదా, పత్తితో తయారు చేసినటువంటి వస్త్రాలు అవి ఉంటే కనుక అవి తీసుకోండి. వస్త్రాలు లేకపోతే అక్షద్రపుచి నమస్కారం చేయండి. ఓం సప్తాస్యాసన్పరధయః త్రిసప్త సమిధ కృతాః దేవాయ యజ్ఞంతన్మానాః అవద్ధనన్ పురుషం పశం శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమో నమః వస్త్రయుగ్మం సమర్పయామి. స్వామివారి మీద వేసేయండి. సార్ యజ్ఞోపేతం తయారు చేస్తే ఇలా పత్తితోటి అది తీసుకుని నమస్కారం చేయండి. లేని వాళ్ళు మళ్ళీ అక్షద్రపుచి నమస్కారం చేయండి. తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్నో పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్హయశ్చయే శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమో నమః యజ్ఞోపవేతం సమర్పయామి. యజ్ఞోపేతార్థం అక్షతాలు సమర్పయామి. ఈసారి పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని స్వామివారి దగ్గర వేసేసేయండి. తస్మా జజ్ఞాత్ సర్వహుతః సంప్రదం ప్రసదాద్యం పశోగుస్తాగుశ్చక్రవాయవ్యానం ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమో నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. వేసేసేయండి. మళ్ళా ఓ పుష్పపుచ్చి నమస్కారం చేయండి. ఓం తస్మా జజ్ఞాత్ సర్వహుతః అర్చస్సామాన యజ్ఞరే ఛందాగం సజ్ఞరే తస్మాత్ యజుస్తస్మాత్ జాయత శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమో నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణ దమనకరణార్థం పుష్పై పూజయామి అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ మొట్టమొదట పుష్పాలు పూజ చేస్తూనండి స్వామివారి మీద. జిల్లేడు పూలు ఉంటే జిల్లేడు పూలు, ఎరుపు రంగు పూలు ఉంటే ఎరుపు రంగు పూలు పూజ చేస్తూ ఉండండి. ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి. ఓం నారాయణాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం మాధవాయ నమః పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం ఇందిరాపతయే నమః జంఘే పూజయామి. ఓం అనఘాయ నమః జాననీ పూజయామి. ఓం జనార్దనాయ నమః ఊరు పూజయామి. ఓం విష్ణురశ్రవశే నమః బలిత్రయం పూజయామి. ఓం కుక్షిస్తాకిల భువనాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాయ నమః వక్షస్థలం పూజయామి.
ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం పూర్ణేందు నిభవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం కొందకొట్పలదంతాయ నమః దంతాన్ పూజయామి. ఓం నాసాగ్రమౌత్తికాయ నమః నాసికాం పూజయామి. ఓం సూర్యచంద్రాగ్నిధారణే నమః నేత్రే పూజయామి. ఓం సహస్రశిరసే నమః శిరపూజయామి. శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః సర్వాణి లింగాన్ని పూజయామి. దారి ఎరుపు రంగు పుష్పాలు జిల్లేడు పుష్పాలతో పాటుగా ఎరుపు రంగు అక్షతలు ఉంటే ఎరుపు రంగు అక్షతలు కూడా పూజ చేయండి. ముందర పుష్పాలు పూజ చేయండి. పుష్పాలు అయిపోతే ఎరుపు రంగు అక్షతలు పూజ చేయండి. తర్వాత కుంకుమ పూజ చేయండి. ఓం సూర్యనారాయణాయ నమః అనుకుంటూ పూజ చేయండి. ఓం సూర్యాయ నమః అనుకుంటూ కూడా చేయండి. ఓం అరుణాయ నమః ఓం శరణ్యాయ నమః ఓం కరుణరసిన్యే నమః ఓం అనవగమృద్ధులే నమః ఓం ఆర్తకరక్షకాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం ఆదిభూతాయ నమః ఓం అఖిలాగమనదే నమః ఓం ఆనంతాయ నమః ఓం ఇనాయ నమః ఓం విశ్వరూపాయ నమః ఓం ఇజ్యాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం భానవే నమః ఓం ఇందిరామర్ధిరాప్తాయ నమః ఓం వందినీయాయ నమః ఓం ఈశాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం సుశీలాయ నమః ఓం సువర్చసే నమః ఓం వసుప్రదాయ నమః ఓం వసవే నమః ఓం వాసుదేవాయ నమః ఓం ఉజ్వలాయ నమః ఓం ఉగ్రరూపాయ నమః ఓం ఊర్ధ్వగాయ నమః ఓం వివస్వతే నమః ఓం ఉద్యత్కిరణాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం ఊర్జస్వలాయ నమః ఓం వీర్యాయ నమః ఓం నిర్జరాయ నమః ఓం జయాయ నమః ఓం ఊర్ధ్వయ భావరూపాయ నమః ఓం యుక్తసారథయ నమః ఓం ఋషివంధ్యాయ నమః ఓం మృగంధ్రే నమః ఓం ఋషిచక్రకాయ నమః ఓం రుజుస్వభావిచిత్తాయ నమః ఓం నిత్యస్తుత్యాయ నమః భూతకాత్మజాయ నమః ఓం ఉజ్వల తేజసే నమః ఓం రక్షాదినాథమిత్రాయ నమః ఓం పుష్కరాక్షాయ నమః ఓం లుప్తదంతాయ నమః ఓం శాంతాయ నమః ఓం కాంతిదాయ నమః ఓం ఘనాయ నమః ఓం గణత్కనకభూషాయ నమః ఓం గద్యోతాయ నమః ఓం లూనీతాఖిల దైత్యాయ నమః ఓం సత్యానంద స్వరూపిణ్యే నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం ఆర్తశరణ్యాయ నమః ఓం ఏకాకినే నమః ఓం భగవతే నమః ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః ఓం గుణాత్మనే నమః ఓం గృణిభృతే నమః ఓం బృహతే నమః ఓం బ్రహ్మణే నమః ఓం ఐశ్వర్యదాయ నమః ఓం శర్వాయ నమః ఓం హరిద్వశ్యాయ నమః ఓం శౌరయే నమః ఓం దర్శకప్రదాయ నమః ఓం భక్తవశ్యాయ నమః ఓం ఓజస్కరాయ నమః ఓం జయినే నమః ఓం జగదానందహేతవే నమః ఓం జన్మమృత జరావ్యాధివర్జితాయ నమః ఓం ఉచ్చస్థాన సమారూఢ రథస్థాయ నమః ఓం అసురాకాశాయ నమః ఓం కమనీయకరాయ నమః ఓం అబ్ధవల్లభాయ నమః ఓం అంతర్బహిః ప్రకాశాయ నమః ఓం అచింత్యాయ నమః ఓం ఆత్మరూపిణే నమః ఓం అచ్యుతాయ నమః ఓం అమరేశాయ నమః ఓం పరస్మై జ్యోతిషే నమః ఓం భాస్కరాయ నమః ఓం రవయే నమః ఓం హరయే నమః ఓం పరమాత్మనే నమః ఓం తరుణాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం గ్రహణాంపతయే నమః ఓం భాస్కరాయ నమః ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః ఓం సౌఖ్యప్రదాయ నమః ఓం సర్వజగదానందాయ నమః ఓం సూర్యాయ నమః ఓం కవయే నమః ఓం నారాయణాయ నమః ఓం పరేశాయ నమః ఓం తేజరూపాయ నమః ఓం హ్రీం గర్భాణ్యాయ నమః ఓం హ్రీం సంపర్కతాయ నమః ఓం ఐష్టప్రజపదాయ నమః ఓం అనుప్రసన్నాయ నమః ఓం శ్రీమతే నమః ఓం శ్రేయసే నమః ఓం భక్తకోటి సౌఖ్యప్రదాయిన్యే నమః ఓం నిఖిలాగమనే నమః ఓం నిత్యానందాయ నమః ఛాయా ఉషాదేవి సమేత శ్రీ సవిత్ర సూర్యనారాయణ స్వామినే నమః. సార్ కుంకుమను కూడా పూజ చేస్తూ ఉండండి. ఓం మిత్రాయ నమః ఓం రమయే నమః ఓం భానవే నమః ఓం ఖగాయ నమః ఓం పూషాయ నమః ఓం హిరణ్యగర్భాయ నమః ఓం మరీచ్యాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం సవిత్రాయ నమః ఓం అర్కాయ నమః ఓం భాస్కరాయ నమః ఓం భవాయ దేవాయ నమః ఓం శర్వాయ దేవాయ నమః ఓం ఈశానాయ దేవాయ నమః ఓం పశుపతయే దేవాయ నమః ఓం రుద్రాయ దేవాయ నమః ఓం ఉగ్రాయ దేవాయ నమః ఓం భీమాయ దేవాయ నమః ఓం మహతో దేవాయ నమః శ్రీ పద్మిని ఉషాఛాయ సమేత శ్రీ సవిత్ర సూర్యనారాయణ స్వామినే నమః. నానావిధ పరిమళ పాత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి అక్షత పూజాం సమర్పయామి. చాలండి. ధూపం సారి మళ్ళా 2 అగరబత్తులు వెలిగించండి. ఇలాగే మీరు సప్త శనివారాలు వ్రతం చేసుకుందాం అనుకున్నా, లేదా సంకష్టహార చతుర్థి వ్రతం చేసుకుందాం అనుకున్నా, లేదా 16 సోమవారాల వ్రతం కానీ, ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, ఇలాంటి వ్రతాలు ఏమైనా చేసుకుందాం అనుకున్నా కూడా వాటికి సంబంధించినటువంటి పూజా వీడియోలు కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి లింకులు కింద మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్తే మీకు లింకులు దొరుకుతాయి. కాబట్టి చక్కగా మీరు ఇలాంటి పూజల వ్రతాలు ఏవి చేసుకోవాలనుకున్నా కూడా ఇలాగే వీడియో తయారు చేయడం జరిగింది. కాబట్టి వాటిని కూడా మీరు వినియోగించుకుని ఇంట్లో పూజ చేసుకోవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ సూర్యనారాయణ స్వామి వారి పూజ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఈసారి అగరబత్తుల పొగ చూపించండి.
ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే యచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమః పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి, పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత ఊర్వతస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమః సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కొట్టండి. ఈసారి ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత బెల్లం ముక్క ఉంది కదా, బెల్లం ముక్కను కూడా కొబ్బరి చెక్కలో వేయండి. చెరుకు ముక్కలు, రేగిపళ్ళు, అన్నం పరవాన్నం, పరటిపళ్ళు, ఇంకా ఏమైనా నైవేద్యాలు ఉంటే నైవేద్యాలు అన్నీ కూడా స్వామివారికి ఎదురుకుండా పెట్టుకుని నైవేద్యాల మీద పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం భూర్భువ స్వాహ తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ సత్యం త్వర్తే న పరిశించామి అమృతవస్తు అమృతోపస్త్రనమసి శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమః అవసరార్థం నారికేల సహిత కదలీపల సహిత క్షీరాణ సహిత సకల ఫలాన్ని వేదయామి. సార్ 5 సార్లు అలా స్వామివారికి చూపించండి. ఓం పుష్పం పట్టుకు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోక్షం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకోండి. తీసుకుని స్వామివారి దగ్గర పెట్టండి. ఓం తాంభ్య ఆసీద్ అంతరిక్షం శ్రీష్ణోద్యో సమవర్తద పద్భ్యాంభుమృతి శ్రోత్రాదు తథా లోకాగం అకల్పయన్ శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమః తాంబూలం సమర్పయామి. నీరాజనం ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించండి. వెలిగించి చూపించండి, గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజం జవరాజం జాభిశ్రీర్యాదనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖేతయా మాసకం సృజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమః కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమని సమర్పయామి. ఒక నేల్చుకు జల్లి కళ్ళగద్దుకొండలా స్వామివారికి అలాగే చూపించి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ గోవింద గోవింద. తేజో నీరాజనం చక్షుస్థిరషిధారయ. ఈసారి పుష్పము 2 నక్షత్రాలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. పుష్పము 2 నక్షత్రాలు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి. నమస్కారం చేయండి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. అంతఃశరది భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞ సంవషత్కారస్వం ఇంద్రస్వగోణద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం దదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తోషితా శివోం భాస్కరాయ విద్మహే మహాద్యుతిరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి. ఈసారి మళ్ళా 2 నక్షత్రాలు తీసుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కానిచ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశం భవ త్రాహిమాన్ కృప యాదేవ శరణాగత వత్సల అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సూర్యనారాయణ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి. ఈసారి అలాగా మీ ఇంట్లో అవకాశం ఉన్న వాళ్ళు మగవాళ్ళైతే బోర్ల పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి. ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. మీరు మామూలుగా వంగి నమస్కారం చేయండి, సరిపోతుంది. వరసాధరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. చాలు. ఈసారి కూర్చోండి. ఈసారి లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వ క్షమస్వ జనార్దన సూర్యనారాయణ అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి 2 అక్షరాలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పల్లెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సూర్యనారాయణ యత్పూజితమ్మ యాదేవ పరిపూర్ణం తదస్సుదే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత
సవిత్రు సూర్యనారాయణ స్వామి దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్న అవరోధో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమ ఒట్టు పెట్టుకోండి, అక్షతలు శిరస్సు మీద వేసుకోండి, పుష్పం ఉంటే పుష్పం తొల్ల పెట్టుకోండి. శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత సవిత్రు సూర్యనారాయణ స్వామి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి లలాటం ధారయామి. ఎప్పటితోటి పూజ పూర్తయింది. ఇప్పుడు కథ చెబుతాను నేను. కథ ఖచ్చితంగా వినాలి, శ్రద్ధగా వినండి, అక్షతలు పుచ్చి నమస్కారం చేయండి, కథ వినండి. అయితే పూర్వకాలొక సమయంలో శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అయితే పూర్వకాలొక సమయంలో శౌనికాది మహాములందరూ కూడా సూతుల వారిని చూచి, అయ్యా రథసప్తమి చాలా విశేషం కదా, సూర్యనారాయణ స్వామివారిని రథసప్తమి రోజు ఎందుకు పూజ చేయాలి, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, ఏ రకంగా పూజించాలి, దాని విశేషం అంతా కూడా మాకు వివరంగా తెలియజేయండి అని చెప్పారు. తప్పకుండా చెబుతానయ్యా. అయితే ఒకానొక సమయంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు పాండవులకు చెప్పిన విషయాన్ని మీకు చెబుతానయ్యా, వినండి. ఇలాగే పాండవులు కూడా ఒకరోజు వనవాసంలో శ్రీకృష్ణుని అడిగారట, అయ్యా రథసప్తమి వస్తుంది కదా, రథసప్తమి విశేషం ఏమిటి అని అడిగితే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని మీకు చెప్తాను, వినండి అయ్యా. అయితే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విశేషం ఏంటంటే కనుక, పూర్వకానొక సమయంలో కాంబోజ దేశం అని ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఏంటంటే కనుక యశోవర్తి అనేటటువంటి ఒక వైశ్యుడు ఉన్నాడు. ఆయన పేరేంటి, యశోవర్తి. అయితే యశోవర్తి చాలా మంచివాడు, చాలా సౌమ్యుడు, వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు, రోజు నిత్యం దేవతారాధన చేస్తూ ఉండేవాడు. అయితే విచిత్రం ఏంటంటే ఆ యశోవర్తికి నలుగురు కుమారులు కలిగారు, నలుగురు అబ్బాయిలు పుట్టారు. అయితే విచిత్రం ఏంటంటే నలుగురికి కూడా అనారోగ్యమే, చిన్నప్పటి నుంచి కూడా వాత పిత్త కప శ్లేష్మానికి సంబంధించినటువంటి రోగాలు అనమాట. ఇంకా ఒక రోగం తగ్గితే ఒక రోగం రావడం, ఒక రోగం తగ్గితే ఒక రోగం రావడం, ఎప్పుడు దగ్గు, ఆయాసము, రొంప, శ్లేష్మము, అస్తమాటు జ్వరాలు రావడము, నీరసము, ఒకటి కాదు ఇంకా అనేక రకాల రోగాలతో బాధపడుతూ ఉండేవారు. ఒకడా అంటే నలుగురు కొడుకులు అలాగే బాధపడుతూ ఉండేవారు. ఏమిటో అర్థమయ్యేది కాదు. సరే ఒకరోజు ఏం చేశాడంటే యశోవర్తి ఒక పెద్ద జ్యోతిష్యుడు ఉంటే కనుక ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి నలుగురు జాతకాలు కూడా చూపించాడు. ఏమయ్యా ఏంటి మా పరిస్థితి ఏమిటి, పిల్లలు నలుగురికి అనారోగ్యమే, ఏం జరుగుతోంది, ఏం దోషం ఉందో చెప్పవయ్యా అన్నారు. అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఆ జాతకాలన్నీ పరిశీలన చేస్తే, ఏమయ్యా మీ నలుగురు పిల్లలకి కూడా జాతకంలో మృత్యుగండాలు, మృత్యుదోషాలు, అనారోగ్య సమస్యలు ఉన్నాయ్యా అన్నట్టు. అయితే ఎందుకున్నాయ్యా అలాగా అని అడిగట. ఏమీ లేదు, పూర్వజన్మలో మహాపాపాలన్నీ కూడా చేసేసారు వీళ్ళు, అందుచేత పూర్వజన్మలో వీళ్ళు వైశ్యుల్లా జన్మెత్తారు, కానీ ఎవరికి దానము చేయలేదు, ఎవరికి ధర్మము చేయలేదు, ఎవరికి ఉపకారము చేయలేదు. అందుచేత ఈ జన్మలో వాళ్ళకి పాపము రోగ రూపేణ, గతంలో చేసిన పాపాలన్నీ కూడా ఈ జన్మలో రోగం రూపంలో అనుభవించాలి. అంచేత ఇప్పుడు వచ్చే రోగాలన్నీ కూడా మనం గత జన్మలో చేసిన పాపాలే. అంచేత వీళ్ళకి ఈ జన్మలో ఆ పాపం అంతా ఉండిపోవడం వల్ల ఆ రోగ రూపంలో వీళ్ళని బాధిస్తోందయ్యా, ఇదే అసలు విశేషము అంతో చెప్పాడు. అయితే చాలా మంచి విషయాన్ని చెప్పేవి, బాగానే ఉంది. మరి అయితే ఈ రోగాలు ఎలా పోగొట్టుకోవాలి, ఈ పాపాలు ఎలా పోగొట్టుకోవాలి అని అడిగారు. అడిగితే ఏవయ్యా ఆరోగ్యం భాస్కరాదిత్యేత్, ఎవరికైనా సరే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యనారాయణ స్వామి వారు ఒక్కడే. ఆయన్ని పట్టుకుంటే రోగాలన్నీ తగ్గిపోతాయి. అంచేత మీరు రాబోయేటటువంటి రోజుల్లో మాఘమాసం వస్తుంది కదా, అంచేత మాఘమాసం నెల రోజులు కూడా పిల్లల చేత సూర్యనారాయణ స్వామి వారి పూజ చేయించండి. లేదా మాఘపు ఆదివారాలైనా సరే మానకుండా 4 ఆదివారాలు చేయించండి. లేదా కనీసం రథసప్తమి ఒక్కరోజైనా సరే సూర్యనారాయణ స్వామి వారి పూజ చేయడం వల్ల వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోయి, దీర్ఘకాలిక రోగాలన్నీ తగ్గిపోయి సంపూర్ణ ఆయుష్మంతులు అవుతారయ్యా అని చెప్పారట. సరే తప్పకుండా చెబితే చేస్తామయ్యా. అయితే ఏమిటి రథసప్తమి పూజ, లేదా ఏమిటి సూర్యనారాయణ స్వామివారి పూజ, ఎలా చేయాలి, దాని వివరం అంతా చెప్పండి అన్నట్ట. ఏమి లేదయ్యా, ఈ పూజ చేసుకోవాలనుకున్న వారు ముందు రోజే చక్కగా ఏకభుక్తం చేయాలంటే మధ్యాహ్నం భోజనం, రాత్రి పలహారం చేయాలన్నమాట. చేసి చక్కగా ఈ పూజకు కావలసినటువంటి సామాగ్రి చెరుకు ముక్క, ఆవు పాలు, అలాగే పరవాణానికి సంబంధించినటువంటి బెల్లము, అలాగే కొబ్బరికాయ, అరటిపళ్ళు అన్నీ తీసుకొచ్చుకోవాలి. ముఖ్యంగా స్వామివారికి రేగుపళ్ళు అంటే చాలా ఇష్టం కాబట్టి రేగుపళ్ళు, అలాగే ముఖ్యంగా స్వామివారికి జిల్లేడు ఆకులన్నా జిల్లేడు ఆకులన్నా లేకపోతే జిల్లేడు పుష్పాలన్నా ఇష్టం అవి. అలాగే స్వామివారికి ముఖ్యంగా ఈ యొక్క ఏవైతే ఈ చిక్కుడు ఆకులు ఉంటాయో చిక్కుడు ఆకులు, అలాగే చిక్కుడుకాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి చిక్కుడుకాయలతో రథంలా తయారు చేసి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాలి. చేసుకుని పొద్దునే లేచి రథసప్తమి రోజు పొద్దున్నే నదీ స్నానం చేయడం చాలా విశేషం. లేదా ఇంట్లోనైనా సరే జిల్లేడాకు రేగుపళ్ళు నెత్తిమీద పెట్టుకుని సప్త సప్త మహాసప్త సప్తద్వీపావసుంధర సప్త జన్మ కృతం పాపం మకరే హంతి సప్తమి అని ఆ యొక్క శ్లోకం చెప్పుకుని చక్కగా స్నానము చేయాలయ్యా. చేసిన తర్వాత చక్కగా స్వామివారికి అన్నం పరవాణం అంటే చాలా ఇష్టం కాబట్టి అన్నం పరవాణాన్ని బొగ్గుల కొంపట్లో తయారు చేస్తే ఇంకా విశేషం. ఆవు పాలతో కూడుకుని అన్నం పరవాణాన్ని తయారు చేసి
అలాగే చెరుకు ముక్కతోటి తయారు చేసేవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఈ సూర్యనారాయణ స్వామి వారికి చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. పూజ చేసి కథాశ్రద్ధగా విని ఎవరైతే ఆ కథాక్షతలు శిరస్సు మీద వేసుకుని ప్రసాదం తీసుకుంటారో వాళ్ళకు ఉండే శారీరక రోగాలన్నీ కూడా మటుమాయమైపోతాయి చాలా తక్కువ సమయంలో. భవిష్యత్తులో ఎటువంటి రోగాలు కూడా రాకుండా ఉండి ఆయుష్మంతులు అవుతారయ్యా అని చెప్పేసి పూజా విధానం అంతా కూడా వివరంగా తెలియజేశారు. చాలా సంతోషం అని చెప్పేసి ఆ పూజ అంతటినీ కూడా వాళ్ళ నలుగురు కుమారుల చేత భక్తి శ్రద్ధలతోటి మాఘమాసంలో మాఘబాదివారాలు రథసప్తమి రోజు అలా చక్కగా ఆచరణ చేసిన కారణం చేత అతి తక్కువ సమయంలోనే వాళ్ళకు ఉండేటటువంటి మహాపాపాలన్నీ కూడా పటాపంచులైపోయి శారీరక రోగాలన్నీ కూడా రుగ్మతలన్నీ తొలగిపోయి వాళ్ళు నలుగురు కుమారులు కూడా ఆయుష్మంతులు అయ్యారట. ఈ విషయాన్ని చక్కగా పాండవులకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడయ్యా, వాళ్ళందరి చేత చేశాడయ్యా. అందుచేతే ప్రస్తుత కాలంలో కూడా మనకి ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని పూర్వకాలం చెప్తూ ఉంటే చేదస్తం అనుకున్నారు. కానీ ప్రస్తుతం సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహం లేకపోతే, సూర్యరశ్మి తగలకపోతే శరీరానికి డి విటమిన్ కలగదు. ఎప్పుడైతే డి విటమిన్ రాలేదో, డి విటమిన్ లోపం వచ్చిందో వెంటనే శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, ఎముకలు బలహీనపడిపోతాయి, చర్మ వ్యాధులు, రక్త వ్యాధులు, అనేక రకాల వ్యాధులన్నీ వచ్చేస్తాయి. అంచేత ఈ డి విటమిన్ తోటి అన్ని రకాల వ్యాధులు లింక్ అయి ఉంది. కాబట్టి షుగర్లు, బీపీలు అన్నిటికీ కూడా కారణకత్వం డి విటమిన్ లోపమే. అంచేత అనేక రకాల రోగాలకు కారణం ఒక్క సూర్యరశ్మి తగలకపోవడమే. అంచేత ఖచ్చితంగా సూర్యనారాయణ స్వామి వారు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అనే విషయం కూడా మనకి ప్రస్తుత కాలంలో సైంటిఫికల్ కూడా నిరూపితమైంది. అందుకనే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. లేదా మాఘమాసంలో ఖచ్చితంగా సూర్యనారాయణ మూర్తిని ఆరాధన చేయడం వల్ల మీ అందరి రోగాలు కూడా తగ్గిపోతాయి అని చెప్పేసి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చెప్పాడు. కాబట్టి అదే విషయాన్ని శౌనకాది మహాములందరికీ కూడా చెప్పారు. కాబట్టి మనమందరం కూడా కథ శ్రద్ధగా విన్నాం. కాబట్టి అందరూ కూడా 2 నక్షత్రాలు అక్కడ వేసుకుని 2 నక్షత్రాలు శిరస్సు మీద వేసుకోండి. అయితే ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి అంటే మాకు దక్షిణ ఇవ్వందే, పూజా దక్షిణ ఇవ్వందే ఆ యొక్క ఫలితం మీకు రాదు. కాబట్టి మీ అందరికీ పూజా ఫలితం మీకు రావాలన్నట్లయితే కనుక మీకు తోచినటువంటి దక్షిణ మాకు పంపించవచ్చు. ఎలా పంపించాలంటే కనుక ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ, ఈ ఫోన్పే నెంబర్ ద్వారా కానీ, లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా, ఈ క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి ఏదో ఒక క్యూఆర్ కోడ్కి మీరు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు. అయితే చిన్న విషయం ఏంటంటే కనుక నెంబర్ల ద్వారా పంపిస్తూ ఉంటే, ఫోన్ నెంబర్ల ద్వారా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఎక్కువ మంది పంపుతుంటే కనుక 10 మంది కన్నా ఎక్కువ మంది పంపుతుంటే కనుక ఫీజు అయిపోతుంది. కాబట్టి అకౌంట్ అందరూ దయించి ఈ క్యూఆర్ కోడ్లు కనపడుతున్నాయి కదా, వీటికి మాత్రమే స్కాన్ చేసి డబ్బులు పంపించడానికి ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ, అలా మీరు పంపించినటువంటి దక్షిణని మేము మా పేటలో జరిగేటటువంటి ఇలాంటి పూజా కార్యక్రమాలకి, ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు. పంపించండి అని మరొకసారి మీకు తెలియజేస్తూ, అలాగే ఈ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత చక్కగా ఆ పరమాణాన్ని మాత్రం అందరూ తినండి, అందరికీ పెట్టండి. అలాగే ప్రసాదం తీసుకోండి. ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు 4 మాఘపాదివారాలు చేసుకోండి. మాఘమాసం నెలలు చేసుకుంటే మీకు ఆరోగ్యం ఇంకా బాగా కలుగుతుంది. లేదా రథసప్తమి రోజైనా సరే ఖచ్చితంగా ఈ రంగా పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. మరొక్కసారి నా కోసం మీరు చేయవలసిన చిన్న సహాయము, సహకారము ఏంటంటే కనుక కామెంట్ పెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కింద ఖచ్చితంగా కామెంట్లో ఓం సూర్యనారాయణ నాయన మహా అని కామెంట్ పెట్టండి, ఓం సూర్యాయ మహా అని కానీ కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ కొట్టడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజులు ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ కూడా, పూజా వీడియోలన్నీ కూడా మీకు ఈ ఛానల్ ద్వారా వస్తాయి. కాబట్టి చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అందరికీ షేర్ చేయండి. కారణం ఏంటంటే అందరూ ఈ వీడియో చూసి పూజ చేసుకుంటే ఆ పూజా ఫలితం కూడా మీకు వస్తుంది, ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి అని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.